తెలంగాణ భవన్లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ నాయకుల సమక్షంలో కృష్ణానది జలాలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రెజెంటేషన్ ద్వారా తెలపనున్నారు. తెలంగాణలో నీటిపారుదల శాఖకు సంబంధించిన అంశాలపై గత 10 ఏళ్లలో ఏం జరిగిందన్న దానిపై మాజీ మంత్రి హరీష్ రావు వివరించనున్నారు. ఎత్తిపోతల పథకంపై బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన పనులపై, అలాగే కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన అనుమతుల గురించి కూడా చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ బాయ్కాట్ చేసింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరైనా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆ పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సభకు హాజరు కావద్దని బీఆర్ఎస్ నిర్ణయించింది. ప్రభుత్వం కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించిందని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కావాలనే నిర్లక్ష్యం చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. ఈ అంశాలపై స్పష్టమైన డేటాతో ప్రజల ముందుకు వెళ్లాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ వ్యూహం రచించింది. కాసేపట్లో అయితే తెలంగాణ భవన్లో ఇటు నదీ జలాలపై మాజీ మంత్రి హరీష్ రావు అయితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మరి కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరవుతారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఆ తీరుకు సంబంధించి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చాలా స్పష్టంగా మేము చెప్పబోతున్నాము, ప్రజలకు అన్ని వివరాలు కూడా తెలియజేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడిప్పుడే తెలంగాణ భవన్కి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరవుతున్నారు. ఆల్రెడీ మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్కి కొద్దిసేపటి క్రితమే వచ్చారు. సో ఆయన ప్రిపేర్ అవుతున్నారు. సో 11 గంటలకి ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. నది జలాలు కాంగ్రెస్ ద్రోహులు పేరుతోటి ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరు ముఖ్యంగా అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు దాదాపుగా 90% పనులు పూర్తయిన తర్వాత 10% పనులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో 10% పనులు పూర్తి చేయకుండా నేను పాలమూరు బిడ్డనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు. కానీ పాలమూరుకే అన్యాయం చేస్తున్నాడని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో రేవంత్ రెడ్డి పైన మండిపడుతున్నారు. కాబట్టి ఈ విధంగా అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో దాంతోపాటు నిన్న ఇక అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాబట్టి అసలు జూరాల్లో ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించాల్సి ఉండే అనేది కాంగ్రెస్ పార్టీ వాదన. కానీ జూరాల్లో కాకుండా ఈ శ్రీశైలం దగ్గర ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించింది. దాదాపుగా 90% పనులు కూడా పూర్తయ్యాయి. కాబట్టి అక్కడ ఎందుకు నిర్మించారు, ఎందుకు నిర్మించాల్సిన అవసరం ఏముంది అనేది మొత్తం కూడా చాలా స్పష్టంగా ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మాజీ మంత్రి హరీష్ రావు చెప్పనున్నారు. జూరాల దగ్గర ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మిస్తే అక్కడ జూరాల దగ్గర ఉన్నటువంటి టీఎంసీలు ఎంత, అసలు మనకి ఎన్ని టీఎంసీలు మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రాజెక్టు ద్వారా అనేది చెప్తారు. దాంతోపాటుగా శ్రీశైలం దగ్గర వాటర్ సోర్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అక్కడ ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల మనం అక్కడ నుంచి కృష్ణా నీళ్ళని ఎన్ని టీఎంసీల వరకు మనం తీసుకునే ఆస్కారం ఉంటుంది. సో ఎందుకు అక్కడ మనం డిపిఆర్ మార్చి అక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే వివరాలన్నీ కూడా ఇప్పుడు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసేలా కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండనుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పదే బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణ చేస్తుంది. ఓన్లీ కమిషన్లకి కక్కుర్తిపడి ఈ యొక్క డిపిఆర్ని మార్చారు. జూరాల దగ్గర నిర్మించాల్సినటువంటి ప్రాజెక్టుని శ్రీశైలం దగ్గర ఎందుకు మార్చారనేది ప్రధాన వాదన కాంగ్రెస్ పార్టీ చేస్తూ వస్తుంది. కాబట్టి ఎందుకు మార్చాల్సి వచ్చింది, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, తెలంగాణకి ఇటు పాలమూరుకి, రంగారెడ్డికి, నల్గొండకి ఈ 3 జిల్లాలకి ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఎందుకు మార్చాల్సి వచ్చింది ఏంటనేది కూడా చాలా స్పష్టంగా ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాబట్టి ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ యాక్చువల్గా అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అధికార పక్షానికి స్పీకర్ ఒకవేళ ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైన అవకాశం ఇస్తే ప్రతిపక్ష ప్రధాన ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా తగిన సమయం ఇవ్వాలని ఇప్పటికే స్పీకర్కి విజ్ఞప్తి చేశారు. కానీ అసలు ఈ యొక్క
శీతాకాల సమావేశంలోనే ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తూ సభ నుంచి వాకౌట్ చేసి అసలు ఈ యొక్క శీతాకాల సమావేశాలను బాయ్కాట్ చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కాకపోతే నిన్న కూడా ఈ యొక్క అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఎవరు కూడా హాజరు కాలేదు. కాబట్టి రేపు కూడా మనకి అసెంబ్లీ ఉంది కాబట్టి సో రేపు కూడా హాజరు కాకపోవచ్చు. కాబట్టి వాస్తవాలన్నీ కూడా మేము ప్రజలకి ఇప్పుడు మరి కాసేపట్లో తెలియజేస్తాము. అసెంబ్లీ సాక్షిగా వాస్తవాలు ప్రజలకి మేము చెప్పాలనుకుంటే అక్కడ మా గొంతు నొక్కే ప్రయత్నం అధికార పక్షం చేస్తుంది. అందువల్ల ఈ స్పీకర్ ఎక్కువ అధికార పక్షానికే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది అనేది ప్రధాన ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ సభ్యులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అన్ని వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పబోతున్నాము. 10% పనులు పూర్తయితే దాదాపుగా మనకి రావాల్సినటువంటి నీటి వాటా ఏదైతే ఉందో అది వాడుకోవచ్చు. ఇవాళ పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ సాగునీరు అందించడం వల్ల మొత్తం కూడా సస్యశ్యామలంగా మారే అవకాశం ఉంది. కొన్ని లక్షల ఎకరాలు సాగుకి మనకి ఉపయోగపడేలా ఉంది. కానీ ఇక్కడ నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పాలమూరు బిడ్డనని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ యొక్క ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతోపాటుగా ఇక మనకి తెలంగాణకి రావాల్సినటువంటి నీటి వాటా ఏదైతే ఉందో ముఖ్యంగా కృష్ణా జలాల నుంచి తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా విషయంలో కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 90 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకి ఇవాళ 40 టీఎంసీలకే ఒప్పుకోవడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి కేంద్రం ఒత్తిడికి తలగ్గి ఈ విధంగా ఒప్పుకున్నారా, దీనిపైన స్పష్టత ఇవ్వాలని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కూడా మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వస్తుంది. 90 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకి ఇవాళ 40 టీఎంసీల వరకే మనం తీసుకోవడం వల్ల ఇటు పాలమూరుకి, రంగారెడ్డికి, నల్గొండకి ఈ 3 జిల్లాలకి మనం ఎన్ని ఎకరాలకి సాగునీరు వస్తుందని ఆనాడు అంచనా వేసుకొని డిపిఆర్ సిద్ధం చేసుకుని ప్రాజెక్టు దాదాపుగా 90% పనులు పూర్తి చేస్తే ఇవాళ తక్కువ టీఎంసీలకు మనం ఒప్పుకోవడం వల్ల తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే కేంద్రానికి తలగ్గకుండా ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి నీటి వాటా ఏదైతే ఉందో దానిపైన పోరాటం చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చాలా స్పష్టంగా మరి కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.